ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర ఎక్కడ చూసినా కుండపోతే. గత కొన్ని రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది అతలాకుతలం అవుతోంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో అయితే పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వరదలు ముంచెత్తే ప్రమాదం ఉండడంతో దాయాది దేశం పాకిస్తాన్ను అప్రమత్తం చేశారు భారత అధికారులు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో రోడ్లు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లోనూ కుండపోత కల్లోలం సృష్టిస్తోంది. వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో 24 గంటలలో 6 మృతి చెందారు. ఇందులో 4 మైనర్లున్నారు. రాజస్థాన్లోని దౌసాలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్లోని బిండి, సవాయ్ మాధోపూర్, కోటా జిల్లాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. బన్స్వాడాలో సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. సుర్వాల్ జలాశయం పొంగిపొరడంతో సవాయ్ మాధోపూర్ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి జలపాతాన్ని తలపించింది. 2 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతున గొయ్యి ఏర్పడడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. క్లౌడ్ బర్స్ట్లు దేవభూమిలో విలయం సృష్టిస్తున్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోనూ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానతో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ఉజ్, రావి నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలకు చండీగఢ్లోని జయంతిదేవి నది ఉప్పొంగడంతో వరద నీటిలో జీపు కొట్టుకుపోయింది. వాహనంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని తావీ నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్తాన్లో వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ పాక్ అధికారులను అప్రమత్తం చేసింది. అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధు నదీ జలాల ఒప్పంద కమిషనర్ పంచుకునేవారు. ప్రస్తుతానికి ఇండస్ వాటర్ ట్రీటీని నిలుపుదల చేసిన మానవతా దృక్పథంతో వరద సమాచారం చేరవేసింది భారత్. ఇక రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 298 మంది మరణించినట్టు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. 2 జాతీయ రహదారులు సహా 484 రోడ్లు మూతపడ్డాయి.